2014-2023 సంవత్సరాలకు గాను గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ఎంపిక జ్యూరీ కమిటీ చైర్మన్ మురళీమోహన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ప్రకటించారు. 2014 నుండి 23 వరకు ప్రతి సంవత్సరం ఉత్తమ, ద్వితీయ, తృతీయ అవార్డులను ప్రకటించారు. ఈ చిత్రాలకు సంబంధించి ఆయా సినిమాల ప్రొడ్యూసర్, దర్శకులు, హీరో, హీరోయిన్లకు కూడా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయడం, దానికి దిల్ రాజు గారు మా కమిటీ చైర్మన్ గా వేసి పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రఘుపతి వెంకయ్య అవార్డు, ఇవన్నీ కూడా మేమే చేసుకుంటాం. ఇది ఇన్ని సంవత్సరాలు కాదు, ఈ సంవత్సరాలు చాలా కష్టం 20 రోజుల్లో చేయడం అనేది. కాబట్టి మా అడ్వాంటేజ్ ఏంటంటే మా మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా అనుభవజ్ఞులు, సినిమా గురించి బాగా తెలిసిన వాళ్ళు. కాబట్టి మాలో మేము ఒక లాటరీ లాగా తీస్తాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్కడు ఒక షీట్ తీసుకుంటే అది ఎవరికి వచ్చిందో వాడు దాన్ని కూలంకషంగా చూస్తాం, షార్ట్ లిస్ట్ చేస్తాం. వాడు ఒక 5 సినిమాలు 6 సినిమాలు షార్ట్ లిస్ట్ చేయడం. ఈ షార్ట్ సినిమాలు మేము అందరూ కూడా డిస్కస్ చేసుకుని అవసరమైతే మేము వాటిని చూసి ఆ విధంగా అస్సలు తెలియదు. అంటే సార్ ఏ బేసిస్ మీద ఇప్పుడు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది? ఏ బేసిస్ అంటే ఇందులో కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, ఆర్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, చిన్న బడ్జెట్ ఉన్నాయి. ఎవరికి అన్యాయం జరగకూడదని అది ఇది కూడా అన్ని అనౌన్స్ చేసిన దాన్ని బట్టి మీరు చూస్తే అందరూ చిన్న సినిమాలు కూడా చాలా అన్ని చేస్తారు. చాలా చాలా ఎందుకంటే ఆయనే మీరు ఇంకా మీదే లేట్ మేము రెడీగా ఉన్నాం అన్నట్టుగా కూడా చెప్పారు. అందరికీ చెప్పడం ఆయన వెంటనే చేయడం చాలా ఫాస్ట్ గా చాలా రాత్రి ఆయన అన్నారు. మేము రిజల్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ 2014 జూన్ 2 తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు మురళీమోహన్ గారు వాళ్ళు చెప్పినట్టుగానే సో ఆ టైం నుంచి సెన్సర్ అయిన మూవీస్కి మనం అవార్డ్స్ ఇవ్వటం జరిగిందండి. ఇందాక అన్ని ఎవ్రీ ఇయర్ మనం అన్ని దానికి ఇవ్వలేం కాబట్టి ఎవ్రీ ఇయర్కి ఒక 3 బెస్ట్ మూవీస్